ఉంచడానికి దేవుడు కొంతమందిని ఎన్నుకున్నాడు. అందులో ఆయన శిష్యులు ఉన్నారు. ఆ తరువాత అపోస్తులుడైన సౌలుని పౌలుగా మార్చినటువంటి అపోస్తులుడైన పౌలు ఉన్నాడు. అపోస్తులుడైన పౌలు దేవుని చేత ప్రేరేపించబడి, దేవుని చేత ఏర్పరచబడి అపోస్తులుడైన పౌలు గలతీకి వెళ్ళి గలతీలో సంఘము కట్టాడు. ఆ సంఘానికి ఏం చెప్తున్నాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు ఈ లోకంలో పుట్టాడంటే, ఇప్పుడు చదవండి, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎప్పుడు పంపించాడండి? కాలము పరిపూర్ణమైనప్పుడు. ఈరోజు ప్రియులారా, యేసు ప్రభువారు ఈ లోకానికి రావటానికి, యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించడానికి ఒక టైము దేవుడు పెట్టుకున్నాడు. గ్రీకు గవర్నమెంట్ తరువాత రోమన్ ఎంపరర్స్. మీకు అర్థమవుతుందా? వీటి గురించి మీకు లోనకి వెళ్ళి చెప్పాలనుకుంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి క్లుప్తంగా మీకు చెప్తున్నాను. దేవుడు రాజైన నెబుకద్నెజరుకి ఒక కల ఇచ్చాడు. ఆ కల ఏమిటి అంటే, ఒక పెద్ద ప్రతిమ. ఆ ప్రతిమకి శిరస్సేమో బంగారం, ఈ భుజముల భాగం వెండి, ఈ భాగమేమో కంచు, కింద భాగమేమో సగము ఇనుము సగం మట్టి అని కల వచ్చినప్పుడు, ఆ కల గురించి, ఆ కలభావం గురించి రాజు చాలా వ్యాకుల పడుతున్నప్పుడు, ప్రియులరా, ఆ యొక్క రాజుతో దేవుడు ఆ కలభావం తెలియాలని అనుకున్నప్పుడు దానియేలుకి దేవుడు ఆ కలభావాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దానియేలుకి ఆ కలభావాన్ని తెలియపరిచాడో, దానియేలు చెప్తున్నాడు, అయ్యా, శిరస్సు మీరై ఉన్నారు, మీ తర్వాత వచ్చేటువంటి వారు వెండి అంటే దర్యావేసు రాజు అయి ఉన్నాడు, తరువాత కంచు అంటే ప్రియులరా అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీక్. అన్నీ కూడా ఆదిలోనే దేవుడు మాట్లాడినాడు. దేవునికి